అప్పులు, క్యాష్ కొట్టుకోవటాలు, లోకేష్ బాబు ఈయన కనపడేలా ఆపరేసేయటాలు అంతే అని అనుకుంటున్నాడు. గ్యారంటీగా మూల్యం చెల్లించక తప్పదు. చరిత్ర అన్నీ గమనిస్తూనే ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. ఏమో ఏ రూపంలో ఉంటుందో మనం ఏం చెబుతాం చెప్పు. ఏ రూపంలో అయినా ఉండొచ్చు. మూల్యం ఏ రూపంలో ఉంటుందో భగవంతుడు ఏమి నిర్ణయిస్తాడో, ప్రజలు ఏమి నిర్ణయిస్తారో మనం ఏం చెప్పగలం చెప్పండి. మూల్యం ఏ రూపంలోనైనా ఉండవచ్చును. దుర్మార్గం చేసిన వాడికి, అన్యాయం చేసిన వాడికి, అబద్ధాల కోరుకి, ప్రజల్ని మోసం చేసిన వాడికి ఎన్నికల ముందు అరచేతిలో వైకుంఠం చూపించి ఎన్నికల తర్వాత నరకం చూపించే వ్యక్తికి మూల్యం ఏ రూపాన భగవంతుడు ఇస్తాడో మనం చెప్పలేము. ప్రజలు ఏ రూపాన్ని ఇస్తారో మనం చెప్పలేము.